ఏపీలో కేంద్ర కరువు బృందం పర్యటిస్తోంది. బుధవారం నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనుంది. గత ఏడాది రబీ సీజన్లో కరువు తీవ్రతతో జరిగిన నష్టాలు, జనం ఇక్కట్లు పరిశీలన చేయనుంది. మొత్తం 3 బృందాలుగా విడిపోయి పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అందులో ఒకటి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించనుంది. మరో బృందం కర్నూలు జిల్లా ఆలూరులో పర్యటించింది. గత రబీ సాగులో వివిధ పంటలు సాగు చేసి వర్షాలు లేక నష్టపోయిన కర్షకులతో రైతు భరోసా కేంద్రంలో ముఖాముఖి నిర్వహించారు. రబీలో అన్ని రకాల పంటలు నష్టపోయామని వారితో ఆవేదన వ్యక్తం చేశారు. వర్షపాతం నమోదు కాకపోవటం, నీటి వనరులు ఎండిపోవడంతో భారీగా నష్టపోయామని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల అనంతరం మేలో పంట నష్టాలపై అధికారుల జాబితాను రూపొందించి కేంద్రానికి నివేదించారు. ఏపీలో కరువు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కేంద్ర అధికారులు పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో రబీ సీజన్ కరువు పరిశీలన పేరుతో వారు ఈ నెల 19 నుంచి 21 వరకు 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుంకన్న, కరువు బృందం జిల్లా పర్యటనపై మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? తిరిచా గత 2023-2024 సంవత్సరం వర్షాలకు 2020 సంవత్సరంలో రబీ సీజన్ లో రైతులు పంటలు వేసుకున్నారు. అయితే రబీ సీజన్ లో దాదాపు అంటే పప్పు శనగతో పాటు జొన్న ఇట్లాంటి పంటలు, వివిధ పంటలు రైతులు సాగు చేశారు. అయితే భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. 2023-2024 సంవత్సరం కరువు బృందం అంటే గత ప్రభుత్వంలో కరువు మండలంగా డిక్లేర్ చేశారు. కర్నూలు జిల్లాలో దాదాపుగా 23 మండలాలు, కర్నూలు జిల్లాలో 23 మండలాలకు గాను 18 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించారు. అయితే ఈ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వం నివేదిక తయారు చేసి కరువు మండలంగా డిక్లేర్ చేసి ప్రభుత్వానికి చేరవేసింది. అయితే ఈ కరువు బృందం ఈ రోజు అనంతపురం నుంచి కర్నూలులోకి అంటే కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గంలో అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ అంటే గత సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్న ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆ ఫోటో ఎగ్జిబిషన్ కేంద్ర కరువు బృందంతో అధికారులు చిన్మయ పుట్లిక్ గారు కడుతున్నారు అనే అధికారి నేతృత్వంలో దాదాపు 3 అధికారులు కేంద్ర బృందంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఈ రోజు ఆలూరు నియోజకవర్గ రైతు భరోసా కేంద్రంలో ఫోటో అంటే గత సంవత్సరం దెబ్బతిన్న పంటలు ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆ పంటలు పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో ముఖాముఖిగా రైతులతో సమావేశంగా మాట్లాడారు. అయితే రైతులు అంటే కరువు బృందంతో చెప్పడం ఏమిటంటే గత ప్రభుత్వంలో మేము గత సంవత్సరంలో మేము పంటలు వేసాము. అంటే ఆ పంటలు పప్పు శనగతో పాటు జొన్న ఇలాంటి మొదలు పంటలు బాగా దెబ్బతిన్నాయి. వర్షాలకు మాకు అలాంటి దాదాపు ఎకరాకి 20,000 నుంచి 30,000 దాకా ఖర్చు వచ్చినాయి. అంటే ప్రభుత్వం గతంలో మాకు కరువు మండలం ప్రకటించా. అయితే ఇప్పటివరకు నష్టపరిహారం ఇప్పటివరకు రైతులకు అందజేయలేదు. ఇప్పుడైనా మమ్మల్ని రైతులను ఆదుకోవాలని చెప్పి కరువు బృందం దగ్గర రైతులతో పాటు రైతు సంఘం నాయకులు టీడీపీ రైతు సంఘం నాయకులు నారాయణ రెడ్డి గారు కూడా ఈ రోజు టీడీపీ రైతు సంఘం నాయకులు నారాయణ రెడ్డి గారు కూడా కరువు బృందానికి ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది. అలాగే అక్కడున్న రైతులు కూడా కరువు బృందానికి అంటే కరువు బృందానికి ఆలూరు నియోజకవర్గం కర్నూలు జిల్లాలో దాదాపుగా 18 మండలాలు వర్షాలకు దెబ్బతిన్నాయి. పంటలకు ఎలాంటి నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలని చెప్పి కరువు బృందానికి రైతులు వేడుకున్నారు. అయితే మాకు అంటే గతంలో మేము గత సంవత్సరంలో వర్షాల దెబ్బ వల్ల పంటలు చాలా అప్పుల పాలైనాము. ఈసారైనా మీరు కేంద్ర బృందం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఎలాగైనా మాకు పంట నష్టపోయిన రైతులకి ఆదుకోవాలని చెప్పి కేంద్ర బృందం దగ్గర వాళ్ళు అంటే వాళ్ళ గోడు వినిపించారు. అంటే తక్షణమే మేము ఈ నివేదికను తయారు చేసి ఇక్కడున్న పంటలు దెబ్బతిన్న పంటలు రైతులకు ఆదుకుంటాం. మీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మేము నివేదిక అందజేస్తాం, తొందరలోనే మీకు నష్టపరిహారం అందజేస్తామని చెప్పి రైతులకి హామీ ఇవ్వడం జరిగింది. అయితే కేంద్ర బృందం ఈ రోజు అంటే ఆలూరు నియోజకవర్గము అలాగే కోడుమూరు నియోజకవర్గంలో రైతులు అంటే దెబ్బతిన్న పంటలు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆలూరు నియోజకవర్గంలో ఫోటో ఎగ్జిబిషన్ చూసిన తర్వాత కోడుమూరు ప్రాంతంలో కూడా అక్కడున్న రైతులతో కూడా సమీక్ష నిర్వహించారు. కోడుమూరు సమీక్ష నిర్వహించిన తర్వాత కర్నూలు కలెక్టర్ ఆఫీస్ లో అక్కడ కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అక్కడ ఈ రోజుల్లో కలెక్టర్ ఆఫీస్ లో ఈ రోజు రాత్రి
కర్నూలు నైట్ అంతా అంటే అక్కడే బస చేసి ఉదయం నంద్యాల జిల్లా కూడా అంటే పర్యటిస్తారంటే అక్కడ నంద్యాల జిల్లా కూడా 2023 సంవత్సరం కూడా బాగా అంటే వర్షం దెబ్బతిన్న పంటలు కూడా అక్కడ కూడా ఫోటో ఎగ్జిబిషన్ చూసి అక్కడ కూడా రైతుతో ముట్టరించి ఉమ్మడి జిల్లాలో నష్టపోయిన రైతులకి తక్షణమే అంటే నష్టపోయిన రైతులకి తక్షణమే డబ్బులు అంటే నష్టపోయిన రైతులకి డబ్బులు విడుదల చేయాలని చెప్పి రైతులు కేంద్ర బృందం దగ్గర వాళ్ళు చెప్పడం జరిగింది శిరీష. రైట్ సుంకన్న, థ్యాంక్ యూ.